హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. ఈరోజు అయితే చిన్న బ్లౌజ్ అయితే కట్ చేస్తామండి, చిన్న సైజు. ఇదైతే 36 బ్లౌజ్ అనమాట. దీన్ని అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. మళ్ళీ డబుల్ ఫోల్డ్ అయితే చేయాలి. తర్వాత ఒక 1 ఇంచ్ వరకు మనం హ్యాండ్ అనేది మనం మడత కోసం హెమ్మింగ్ చేసుకోవడానికి లేకపోతే స్టిచ్చింగ్ చేసిన 1 ఇంచ్ అనేది ఉండాలి. ముందైతే 1 ఇంచ్కి లైన్ వేసుకోండి. స్కేల్తో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా పెట్టుకోండి. కొంచెం లూజ్ కనుక పెంచమన్నారు లేకపోతే టైట్ పెంచమన్నారంటే దాన్ని బట్టి లూజ్ కోసం ఇంకొంచెం పెంచుకోవచ్చు. కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాను నేను. తర్వాత హ్యాండ్ పొడవు తీసుకుందాం. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. మనం ఖర్చు పోతుంది కదా షోల్డర్ దగ్గర, ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది మనం పైకి పెట్టుకోవాలి. మన స్టిచ్చింగ్లో ఎంత అయితే కుడతామో అంతే తీసుకోవాలండి. మనం ఖర్చు తీసుకున్నదే కుట్టాలి, లేకపోతే హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. మనమైతే ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ నాకైతే 7.5 వచ్చింది. ముందైతే చంక డౌన్ కోసం ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను. పావు తక్కువ 3 తీసుకుంటున్నాను నేను. సరిపోతుంది. మనం ఆది బ్లౌజ్తో పెట్టినా కానీ కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఇట్లా తీసుకోండి. మనం ఆది బ్లౌజ్తో కూడా కొలిచే పని ఉండదు అనమాట. నేను పావు తక్కువ 3 తీసుకున్నాను. తక్కువే ఉంది, చిన్న సైజు బ్లౌజే కాబట్టి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్ ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం 7.5 ఇంచులు లూజ్ వచ్చింది కాబట్టి అది మార్క్ చేసుకుందాం. ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం తగ్గింది బ్లౌజ్ అనేది. తర్వాత అతికి వేసుకోవచ్చు. తర్వాత మనం లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. తర్వాత మనం లూజ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి టేప్ పెట్టుకొని మధ్యకి మనకి ఎంత వచ్చిందో సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. మనం అది కరువు తీసుకోవటానికి. మధ్యలో ఒక మార్క్ అయితే చేసుకొని ఇట్లా షేప్ తీసుకోవాలి. కరువు తీసుకొని ఇట్లా షేప్ తీసుకుందాం. మనం ఇంకొకసారి ఫ్రంట్ లోతు కోసం కూడా ఫస్ట్ మార్క్ చేసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకున్న కాడ మార్క్ చేసాం కదా వీడియోలో చూపిస్తున్న విధంగా, అక్కడ కూడా హ్యాండ్ లోతు అనేది మార్క్ చేసుకోవాలి. అది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఇట్లా స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. మనం హ్యాండ్ అతికేటప్పుడు గుర్తు కోసం నేను పైన ఒక టక్స్ అయితే ఇచ్చేసాను అనమాట. తర్వాత ఇక్కడ ఈ లైన్ దగ్గర కూడా చిన్న టక్ అయితే ఇచ్చేయాలి. తర్వాత మొత్తం ఓపెన్ చేసుకొని 2 లేయర్స్కి ఇట్లా కరువు తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. ఇది ఇక్కడ కూడా ఒక చిన్న టక్ ఇద్దాం గుర్తుండటం కోసం. ఇట్లా చిన్నగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాం. దీనికోసం ముందు ముడతలు లేకోకుండా చూసుకోవాలి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకొని ఒక 1 ఇంచు ఇంచు పావైనా పర్లేదు, కొంచెం బెల్ట్ మడత పెట్టుకోవాలి కదా లోనికి. నేను ముక్క తిప్పుకోకుండా ఒకేసారి ఇందులో కట్ చేస్తున్నాను, బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి. తర్వాత బ్యాక్ సైడ్న డాట్స్ ఉంటాయి కదా, అది కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి షోల్డర్ దగ్గరికి పట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకుని ఖర్చు కోసం తర్వాత నడుము హైట్ పెట్టుకుందాం. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మనం హెమ్మింగ్ చేయడానికి లోపల మర్చుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత నడుము లూజ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆది బ్లౌజ్తోనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం చెస్ట్ లూజు నడుము లూజుని బట్టి టేప్తో అయినా పెట్టుకోవచ్చు. నేను ఒకేసారి ఆది బ్లౌజ్తో పెట్టేశాను. చూస్తున్నారు కదా, కరెక్ట్గా వచ్చింది. 8 ఇంచులు అనేది వచ్చింది. 1 ఇంచ్ వస్తే నేను డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాను. తర్వాత 1.5 ఖర్చు కోసం పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ పెట్టుకుందాం. షోల్డర్ అయితే నేను 5 ఇంచులు తీసుకుంటున్నాను.
పావించు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం మడుచుకుంటాం కదా, ఖర్చులోకి వెళ్తుంది కదా, దానికోసం. నెక్ విత్ వచ్చేసి నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. దీన్ని స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకుందాం. చంక్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. మనం మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేప్తో కొలత తీసుకొని మార్చుకోవచ్చు పైకి కిందకి అనేది. ఇటు కూడా నెక్కి వెళ్ళి కూడా కరెక్ట్గా మన షోల్డర్ దగ్గర ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. 5 ఇంచులు పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్ తీసుకున్నాను. నాకు 8 ఇంచులు వచ్చిందండి చెస్ట్ లూజ్ అనేది. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ వచ్చేసి నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను. మార్కింగ్ మొత్తం ఇట్లా స్కేల్తో లైన్ వేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. తక్కువే కాబట్టి మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ తీసుకున్నాను. దీనికి ఇట్లా లైన్ గుండ్రంగా తీసుకోవాలన్నమాట. మనం కరువు తీసుకుంటే రౌండ్ షేప్లో కరువు తీసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ వేయడానికి ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాను ఖర్చు కోసం. ఇక్కడ నుంచి మనం చూద్దాం ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అని. మనం ఆది బ్లౌజ్ సరిపడా వచ్చిందో లేదో చూసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. ఇంకా నేనేం మార్చట్లేదు దీన్ని. దీనికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కోసం నేను నడుము లూజులో టేప్ సగానికి తీసుకొని ఎంత వచ్చిందో డాట్స్ కోసం తీసుకుంటాను. ఇట్లా టేప్ మడత పెట్టుకొని ఒక మార్క్ అయితే వేసుకోండి. అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. డాట్ కోసం హైట్ కూడా తీసుకుందాం. చిన్న సైజు బ్లౌజే కాబట్టి 4 ఇంచెస్ దాకా తీసుకోవచ్చు. 3.5 4 ఇంచెస్ అట్లా తీసుకోవచ్చు అన్నమాట. లేదు అనుకుంటే మీరు ఆది బ్లౌజ్ని ఫాలో అవ్వచ్చు. తర్వాత నెక్ విత్ తీసుకుందాం. ఇక్కడ రౌండ్ కోసం డీప్ అన్నమాట. డీప్ తీసుకుందాం. ఇక్కడ నేను 2 ఇంచులే తీసుకున్నాను. పైన అంత తీసుకున్నాను, కింద అంతే తీసుకున్నాను. వీళ్ళు పెద్ద సైజు వాళ్ళు కాబట్టి పెద్ద వయసు వారు, అందుకనే నేను కొంచెం సన్నగానే తీసుకున్నాను. తక్కువే తీసుకున్నాను. సన్నగా ఉంటారు బాగా. మరీ రౌండ్ తీసుకుంటే బాగా ఎక్కువ అయిపోతుంది అనేసి ఇష్టపడదు అనమాట అలాగా. అందుకని ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు డ్రాయింగ్ మొత్తం కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసింది ఇక్కడ లైన్ వేసుకున్న కూడా ఒక టక్ అయితే ఇచ్చేస్తాం. ఇది మనకి ఫోల్డింగ్ చేస్తాం కదా, అట్లాగా ఫోల్డింగ్ చేసుకున్నందుకు టక్ ఇచ్చుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వెనక సైడ్ కూడా మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా పెట్టుకుందాం. లేదు అంటే లైన్గా మనం స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. స్ట్రైట్ కటింగ్ అయితే ఇది క్రాస్ కట్ కాబట్టి నేను క్రాస్గా పెట్టాను. మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మొత్తం కూడా ఇట్లా లైన్ వేసుకోండి. యూట్యూబ్లో చూసి కుట్టేవారు ఎవరైనా సరే ఈ వీడియోనే కాదు ఏదైనా సరే ఎవరు చెప్పిందైనా సరే ముందు అర్థం అవ్వాలంటే మనం వినేసి తర్వాత కట్ చేస్తే కుదరదండి. వీడియో చూసుకుంటూ దగ్గర పెట్టుకొని మొబైల్ అనేది వీడియో చూసుకుంటూ మనం కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అర్థమవుతుంది, కటింగ్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నెక్ రౌండ్ తీసుకుందాం. నేను వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకున్నాను.
వీళ్ళకి 5.5 ఇంచులు అయితే సరిపోతుంది. నేను ఆల్రెడీ చూశాను, 5.5 అయితే సరిపోతుంది అనమాట. లైన్ వేసేసుకొని తర్వాత రౌండ్ షేప్ తీసుకున్నాను. చూసారుగా నాకు కరెక్ట్గా వచ్చింది. తర్వాత పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ అయితే వేసుకున్నాను. తర్వాత 10.5 ఇంచున్నర నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే వచ్చిందనమాట. దీన్ని మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసుకుంటాను. స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. తర్వాత ఉక్స్ పట్టి పెట్టి రెండో ఉక్స్ కింద నుంచి రెండో ఉక్స్ కాడికి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి కాడ నుంచి 2 ఇంచులకి ఒక మార్క్ వేసుకొని 1 ఇంచ్ 1 ఇంచ్ చిన్న సైజు బ్లౌజ్ బాగా, అందుకనే 1 ఇంచ్ 1 ఇంచ్ మనం డాట్స్ కోసం తీసుకోవాలి. ఇది పెద్ద డాట్స్ కదా, మెయిన్ డాట్ ఇదే కదా, దీనికోసం 1 ఇంచ్ 1 ఇంచ్ తీసుకున్నాను నేను. ఇట్లా స్కేల్తో లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ డాట్ గురించి చెప్తాను. ఈ మెయిన్ డాట్ కాడ నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఇట్లా క్రాస్గా లైన్ వేసుకోండి. సెంటర్కి వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాడ డాట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మధ్యకి వేసుకోవాలన్నమాట డాట్ అనేది. తర్వాత చంక రౌండ్ దగ్గర మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా లోతు తీసుకోవాలి. లైన్ వేసిన విధంగా కట్ చేసేస్తాను. ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకున్నాను. చూస్తున్నారు కదా డ్రాయింగ్, అదే విధంగా చేసుకోవాలన్నమాట. రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఉంటే సరిపోతుందండి, అదర్ని ఇదర్న తీయకూడదు మళ్ళీ. ఇప్పుడు మొత్తం కూడా కట్ చేసేసుకున్నాం డ్రాయింగ్ వేసిన విధంగా. బ్లౌజ్ కటింగ్లో ఏ విషయం అయినా సరే డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకున్నా. నాకు బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి నేను ఒకసారి డబుల్ ఫోల్డ్ చేసుకొని 2 పీసులు తీసుకుంటాను. తర్వాత వేరే వేస్ట్ క్లాత్ ఏదన్నా వేస్తే సరిపోతుంది ఇందులో మధ్యలో పెడితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పరుచుకోండి. ఎంత అవసరమైందో క్రాస్ బెల్ట్కి ఎంత కావాలో చూసుకోవాలి టేప్తో. నాకు ఉక్స్ పట్టీకి వెళ్ళి 3 ఇంచెస్ వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. ఇంకో చివర 2.5 వచ్చింది, మధ్యలో 2 ఇంచులు వచ్చింది. నాకు సరిపోతుంది అలాగా. 3 ఇంచులు తీసుకుంటున్నాను, మధ్యలో 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ చివర వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. దీన్ని మొత్తం కూడా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది. పొడవు వచ్చేసి నేను 9 ఇంచుల తీసుకున్నాను. మనకు మెయిన్ డాట్కి కావాలి కదా, మెయిన్ డాట్ వెళ్తే అప్పుడు తగ్గుతుంది, సరిపోతుంది. 9 ఇంచుల తీసుకున్నాను, సరిపోయింది. ఈ క్రాస్గా కట్ చేసేయాలి మన లైన్ వేసుకున్నట్టే. ఇంకా మిగిలిన వేస్ట్ క్లాత్లో మనకి ఉక్స్ పట్టీకి మెడ పట్టీలకి తీసుకోవాలన్నమాట. ఏ ముక్క కూడా వేస్ట్గా పడేయకూడదు మొత్తం స్టిచ్చింగ్ అయ్యే వరకు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.